అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అని మీకు ముందే తెలిసిపోయింది కదా, అదేనండి మైత్రేయి ముహూర్తం. ఈ మైత్రేయి ముహూర్తం మార్చి 2024లో ఎప్పుడు వచ్చిందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలామంది మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే మైత్రేయి ముహూర్తం యొక్క విశిష్టత ఏంటో తెలుసు, ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. చాలామంది అయితే లబ్ధి పొందారు. మీలో ఎంతమంది ఈ మైత్రేయి ముహూర్తం వీడియో ద్వారా మీ అప్పులు అనేవి తీరిపోయాయో దయచేసి నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొక నలుగురికి ఈ వీడియో గురించి ఉపయోగపడుతుంది. సరే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో నేను స్టార్ట్ చేసిన శ్రీ పంచమి పూజ నీడ్స్ నుంచి పూజా సామాగ్రి, మహాశివరాత్రి కిట్, లక్ష్మీ పూజకు సంబంధించినవి చాలా పూజా సామాగ్రి వస్తువులు అనేది చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారని, ముఖ్యంగా పసుపు కుంకుమ, దైవాకర్షణ పసుపు, గోరోజనం కుంకుమ అనేది ఆర్డర్ చేసుకొని పెట్టుకొని వాళ్ళకి రిసీవ్ కూడా అయిపోయాయి. కానీ చాలా సంతోషపడి నాకు మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారండి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. మీకులో ఎవరికైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ మాత్రం చేయకండి, ఎందుకంటే అది ఓన్లీ వాట్సాప్ మెసేజెస్కి మాత్రమే. మీకు ఎలాంటి సందేహం ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను తప్పకుండా వాటికి సమాధానాలు అయితే ఇవ్వకుండా ఉండనండి. కొంచెం గమనించండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జీవితంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది కదండి. అయితే వాటన్నింటికి 99% ముఖ్య కారణం ఏంటి అని ఆలోచిస్తే డబ్బు సమస్య అండి. ఈ డబ్బు సమస్య వల్ల సగటు మనిషి తన అవసరాలు తీర్చుకోవడం కోసం వచ్చే రాబడి అనేది సరిపోక అప్పు అనేది చేస్తూ ఉంటారు. అలా చేసిన అప్పు తీర్చాలని అనుకున్నా తీర్చలేని విషవలయంలో చిక్కుకుపోతూ ఉంటారు. ఒక పక్క ఖర్చులు పెరగడం, అప్పులు పెరగడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో గొడవలు ఎక్కువైపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఎంతో కష్టపడి అప్పు తీరుద్దామని డబ్బు అనేది దాచిపెట్టినా అది కొంచెం కొంచెంగా తీర్చాలని అనుకున్నా అది ఎంతటికీ తీరదు. ఇలాంటి పరిస్థితుల నుండి మనల్ని బయటపడి అప్పుల బాధల నుండి రుణ విముక్తుల్ని చేసే అద్భుతమైన శక్తివంతమైన ముహూర్తమే ఈ మైత్రేయి ముహూర్తం అండి. ఈ మైత్రేయి ముహూర్తం అనేది చాలా విశేషంతో కూడుకున్నదనమాట. మీరు తీర్చాలనుకున్న అప్పులో కొంత భాగం ఆ సమయంలో గనక తీర్చగలిగితే మీరు అతి త్వరలో రుణ విముక్తులు అవుతారని చెప్పి మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్సే నిరూపించారండి. అయితే ఈ ముహూర్త సమయంలో మీరు చేయవలసింది ఏమిటి అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. ముందుగా కొత్త వాళ్ళు ఏం చేయాలి, తర్వాత పాత వాళ్ళు ఏం చేయాలని చెప్పి కూడా నేను వివరంగా అనేది వివరిస్తాను. అయితే ముందు మనం పాతవారు ఏం చెయ్యాలి అనే కన్నా ముందు కొత్త వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. కొత్త వాళ్ళు ఏం చేయాలంటే ఈ మైత్రేయి ముహూర్త సమయం ఇప్పుడు నేను కొన్ని సమయాలు అనేవి చెప్తాను. కొన్ని రోజుల్లో వచ్చాయి. ఈ నెలలో అయితే మార్చిలో అయితే 3 మైత్రేయి ముహూర్తాలు వచ్చాయండి. ఆ మైత్రేయి ముహూర్తాల సమయంలో ఒక్క మైత్రేయి ముహూర్తం చేసినా సరిపోతుందండి. నెలకు ఒక్కసారి అన్ని ముహూర్తాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. అందుకని నేను చెప్పే సమయంలో మీరు చేయవలసిన కొత్తగా పెట్టాలనుకునేవారు చేయవలసిన పని ఏంటి అంటే ముందుగానే మీరు సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు అయితే కొన్ని ఉన్నాయండి. అవి ఏంటి అంటే ఒక కవరు. ఈ విధంగా మనం గిఫ్ట్లకు అవి ఇస్తూ ఉంటాం కదా, డబ్బులు పెట్టి అవి ఇస్తూ ఉంటాం ఫంక్షన్స్కి. అలాంటిది ఒక కవరు. ఇలాగే పువ్వులు ఉండాలి, ఇలాగే ఉండాలని ఏం లేదండి. ఏదైనా ఒక వైట్ కవర్ అయినా పర్లేదు, బ్రౌన్ కలర్లో అయినా పర్లేదు, ఇలాంటి కవర్ అయినా పర్వాలేదు. ఇది మనకి ఒక్కటి కావాలి. ఆ తర్వాత మనకు కావాల్సింది 100 రూపాయలు, 1 రూపాయి. అంటే మన అప్పులో కొంత భాగం, అది 100 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 5000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, ఎంత అయితే అంత. మీకు ఎంత వీలైతే అంత లేదండి అంటే ఒక 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఆ సమయానికి. దాంతోపాటు 1 రూపాయి మీరు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత పునుగండి. తప్పనిసరిగా పునుగు ఉంటే మీరు అప్పులు అనేవి త్వరగా తీరిపోతాయి. ఈ పునుగు కూడా మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో అవైలబుల్ ఉందండి, పునుగు. ఆ తర్వాత మనకు కావాల్సింది వసకొమ్మ అండి. ఈ వసకొమ్మ అనేది మనకు అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుందండి. తప్పకుండా ఒకవేళ మీకు దొరకలేదనుకుంటే ఈ పునుగు అలాగే ఈ వసకొమ్ము అనేది మన ఛానల్లోనే ఉన్నాయి. కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ మంత్కైనా మీకు యూజ్ అవుతాయి. లేదు అంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్న ఈ మైత్రేయి ముహూర్తంలో ఏదో ఒక సమయానికి మీకు రీచ్ అవుతాయి. ఇది వసకొమ్మ అండి, తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఇది ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉండేది వసకొమ్మకి. ఆ తర్వాత మనకి ఒక మంచి బిర్యానీ ఆకు. ఈ విధంగా బిర్యానీ ఆకు మంచి మచ్చగా లేనివి చూసుకొని ఒక బిర్యానీ ఆకు. దాంతోపాటు మనకు కావాల్సినవి పచ్చకర్పూరం, ఇక పసుపు కుంకుమ.
ఇవండి మనకు కావాల్సిన ఫస్ట్ చేసుకునే వాళ్ళకి, మైత్రేయ ముహూర్తం చేసుకునే వాళ్ళకి కావాల్సిన వస్తువులు. ఏం చేస్తారంటే ఆ మైత్రేయ ముహూర్త సమయంలో మీరు పూజ గదిలోని దీపాన్ని వెలిగించండి. ఉదయం వెలిగించింది మధ్యాహ్నం లేదంటే సాయంత్రం వరకు వెలుగుతున్నా మంచిదే. లేదు సాయంత్రం దీపారాధన చేసిన దీపం రాత్రి వరకు వెలుగుతున్నా ఓకే. లేదు అనుకుంటే చక్కగా ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఒత్తులు వేసి దీపారాధన మీ ఇంటి దేవతకు, కులదేవతకు, విఘ్నేశ్వరుడికి అందరికీ నమస్కారం చేసుకొని దీపాన్ని వెలిగించి కొంచెం నైవేద్యం అనేది ప్రసాదం ఏదైనా పటికి బెల్లం కానీ అరటిపండు కానీ ఏది ఉంటే అది నైవేద్యం పెట్టి పూజ గదిలో కూర్చోండి. ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకోవాలి తప్పితే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ను మాత్రం ముందు చేసి రెడీ పెట్టేసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పేదంతా ఆ సమయంలో మాత్రమే చేయాలి. ఆ తర్వాత కవర్ని తీసుకోండి. ఈ కవర్ని తీసుకొని మీకు ఎక్కడైతే అప్పు ఉందో, ఇప్పుడు బ్యాంక్ అని నేను ఇక్కడ రాశాను, బ్యాంక్ కాదు వేరే పర్సన్ దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నారు వాళ్ళ పేరు రాయండి. ఇది గోల్డ్ లోన్ అవ్వచ్చు, కార్ లోను, బైక్ లోను, లేదంటే ఏదైతే మీకు అప్పు దేనికుందో ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో వాళ్ళ పేరు రాయండి. రాసి దానికి చక్కగా 4 వైపులా చందనం కుంకుమ బొట్లు అనేవి పెట్టండి. పెట్టి ఏం చేస్తారంటే అక్క మాకు ఒకటి కాదక్క 4 ఉన్నారు, 2 ఉన్నారంటే అన్ని కవర్లు తీసుకోవాలండి, వేరువేరుగా తీసుకోవాలి. ఇప్పుడు మీకు 2 అప్పులు ఉంటే 2 కవర్లు సిద్ధం చేసుకోవాలి, 3 ఉంటే 3, 1 ఉంటే 1 అనేది సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఇలా సిద్ధం చేసుకున్న ఈ కవర్లో మనం ఏం చేయాలంటే ముందుగా ఈ యొక్క ఆ సమయంలో ఎంత వీలైతే అంత డబ్బును అనేది అందులో పెట్టండి. ఆ తర్వాత చిన్న వసకొమ్ము అనేది పెట్టండి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం పచ్చకర్పూరాన్ని అనేది ఈ విధంగా కవర్లో అనేది పెట్టండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే బిర్యానీ ఆకు, ఈ బిర్యానీ ఆకు మీద మీకు ఎంత అప్పు అయితే ఉంది అని చెప్పేసి అది రాయండి. ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు అప్పు ఉందా, 1,00,000 రూపాయలు అప్పు త్వరగా తీరిపోయింది అన్నట్టు భావించుకోండి. తీరిపోయింది అన్నట్టు భావించుకొని దీని మీద అనేది రాయండి. రాసి ఈ బిర్యానీ ఆకును కూడా ఇందులో పెట్టేయండి. పెట్టేసి ఆ తర్వాత ఇది ఈ విధంగా పెట్టి మీ దగ్గర పునుగు ఉన్నది కదా, పునుగుని ఈ విధంగా తీసుకొని 4 వైపులా అనేది రాయండి. పునుగుని 4 వైపులా రాయండి. అండ్ ఈ పునుగును రాయడం వల్ల ఏమవుతుందంటే మీకు ధనాకర్షణ పెరుగుతుంది. దాంతోపాటు ఏమవుతుందంటే మీకు డబ్బులు చేతికి అందట్లేదు అనుకుంటే అవి అందడానికి ఏమైనా అడ్డంకులు ఉంటే అవన్నీ తొలగిస్తుంది. లేదు అంటే మీ ధన రాబడి అనేది పెంచేలా చేస్తుంది. మీకు డబ్బులు రావడానికి ఏమైనా దుష్ట శక్తులు, చెడు శక్తులు అడ్డుపడుతున్నాయి అనుకోండి, అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట పునుగును రాయడం వల్ల ఈ కవర్కి. అందుకని ఈ విధంగా సిద్ధం చేసుకొని దీన్ని మీ పూజ గదిలో దీపం వెలిగించారు కదా దాని ముందు అనేది పెట్టండి. ఒక ప్లేట్లో పెట్టి నమస్కారం చేసుకొని మా అప్పులన్నీ త్వరగా తీరిపోవాలి అని చెప్పి నమస్కారం చేసుకొని కులదేవతకి అందరికీ నమస్కారం చేసుకోండి. ఈ కవర్ని ఆ రోజంతా అలా ఉంచేయండి. మరుసటి రోజు తీయండి. మీకు వీలైతే ఆ సమయంలో మీరు కట్టగలిగితే ఆన్లైన్లో ఎంతో కొంత అమౌంట్ని ఆ యొక్క అప్పుకు తీర్చడానికి వేయండి. లేదు అంటే ఈ కవర్లో పెట్టిన డబ్బులు ఆ సమయంలో తీసుకొని వెళ్ళి అప్పు తీర్చండి. లేదు అంటే ఆ తర్వాత మంగళవారం ఏదైతే వస్తుందో ఆ మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల సమయంలో తీసుకొని వెళ్ళి కూడా మీరు అప్పు అనేది తీర్చేయచ్చు. సరే, ఇప్పుడు ఇది ఏం చేయాలి అంటే ఇది ఇలాగే ఉంచేయండి. మళ్ళీ మైత్రేయ ముహూర్తానికి ఏం చేయాలి అని చెప్పి నేను నెక్స్ట్ ఇప్పుడు తర్వాత చెప్తాను. పాత వాళ్ళు ఏం చేయాలని, అప్పుడు ఈ మైత్రేయ ముహూర్తంలో ఆ మైత్రేయ ముహూర్తంలో ఇందులో పెట్టిన వస్తువులు ఏం చేయాలని అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా మనం చేయాలండి. ఈ టైంలో మీరు బ్యాంక్ లోను అన్నీ కూడా మీరు ఆ సమయంలో ఎంత కట్టగలిగితే అంత కట్టండి. ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఈ అన్నీ పట్టుకొని వెళ్ళిపోయి ఆ సమయంలో ఆఫీస్లో అనేది ఇవన్నీ కవర్లో పెట్టేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడమో స్నానం చేసేసి పూజ గదిలో దీపం వెలిగించి పూజకు ముందు పెట్టండి. ఇలా మీరు ఎన్ని అప్పులుంటే అన్ని కవర్లు అనేవి సిద్ధం చేసుకోవాలి. అదండి కొత్తగా చేసేవాళ్ళు చేయవలసిన పని. ఇక పాత వాళ్ళు ఏం చేయాలంటే ఆ మైత్రేయ ముహూర్త సమయంలో ఇందులో మనం పెట్టిన ఈ యొక్క బిర్యానీ ఆకును అనేది తీయండి. తీసి ఈ బిర్యానీ ఆకుని కాల్చేయండి ముందు. ఈ విధంగా కాల్చిన
ఈ యొక్క బూడిద ఉంటుంది కదా, భస్మాన్ని మీ ఆరు బయటకు కానీ మేడ మీదకి కానీ తీసుకొని వెళ్ళి అక్కడ విశ్వంలోని శక్తులకి మా అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్పేయండి. చెప్పి ఈ గాల్లోకి అనేది ఊదేయండి. ఇది మీరు ఫస్ట్ మైత్రేయ ముహూర్తం సమయంలో చేయవలసిన, పాత వాళ్ళు చేయవలసిన పని. తర్వాత ఏం చేస్తారంటే, ఇందులో డబ్బులు మీరు ఆ సమయంలో తీర్చలేదు, 100 రూపాయలే పెట్టాము, 10 రూపాయలే పెట్టాము అనుకున్న వాళ్ళు మళ్ళీ ఆ మైత్రేయ ముహూర్తంలో ఈ 100 రూపాయలతో పాటు మీరు ఎంత పెట్టగలిగితే అంత అమౌంట్ అనేది పెట్టండి. ఆ తర్వాత ఇందులో వసకొమ్ము అనేది మళ్ళీ అదే యూజ్ చేసుకోవచ్చు, కవరు అదే యూజ్ చేసుకోవచ్చు, వసకొమ్ము అదే యూజ్ చేసుకోవచ్చు. అయితే పచ్చకర్పూరం కరిగిపోతుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని వేరుగా పెట్టుకొని దీనికి చందనం కుంకుమ బొట్లు పెట్టండి. పెట్టి తర్వాత పునుగును అనేది 4 వైపులా రాసి మీరు తర్వాత బిర్యానీ ఆకు తీసుకోండి. బిర్యానీ ఆకు మీద మీకు ఎంత అప్పు ఉంది ఆ అప్పు అనేది రాసి, మా అప్పు అనేది త్వరగా తీరిపోయింది అని చెప్పి రాసి మళ్ళీ ఆ బిర్యానీ ఆకుని అనేది అందులో పెట్టేసి ఇది మీరు పూజ గదిలో దీపం వెలిగించారు కదా, దీపం ముందు అనేది పెట్టి వీలైతే ఆ సమయంలో ఆ డబ్బులతో అప్పు తీర్చగలిగితే ఎంతో కొంత అమౌంట్ తీర్చండి. లేదు అంటే ఆ డబ్బులు అలాగే అందులో చేర్చి 10 రూపాయలు అలా చేర్చి మీకు అప్పు తీరిపోయిన తర్వాత మీ ఇష్టదైవం హుండీలో కానీ మీ కులదైవం హుండీలో కానీ ఆ డబ్బులు అనేవి వేసేయండి. అదండి ఈరోజు మైత్రేయ ముహూర్తం. అయితే ఈ మైత్రేయ ముహూర్తం మనకి ఎప్పుడు వచ్చిందో అది తెలుసుకుందాం. మనకి 2024 మార్చి నెలలో మనకి 3 మైత్రేయ ముహూర్తాలు వచ్చాయండి. మీరు ఏదో ఒక మైత్రేయ ముహూర్తం చేస్తే సరిపోతుంది, అన్ని మైత్రేయ ముహూర్తాలు చేయాల్సిన అవసరం లేదు. అవేంటో తెలుసుకుందాం. 2/3/2024 శనివారం రాత్రి 11:12 నుండి 3/3/2024 అంటే 11 నుంచి 12 వచ్చిందంటే మనకు 3వ తారీఖు వచ్చేస్తుంది కదండి. అది ఆదివారం తెల్లవారుజామున అంటే శనివారం రాత్రి 1:24 వరకు ఈ మైత్రేయ ముహూర్తం ఉంది. ఇక రెండవ మైత్రేయ ముహూర్తం మనకి 13/3/2024 బుధవారం ఉదయం 8:04 నుండి 9:52 వరకు మనకి ఈ మైత్రేయ ముహూర్తం రెండవది ఉంది. ఇది అందరికీ అనుకూలంగా ఉండబోయే సమయం కాబట్టి అది కూడా మీకు మంచిగా అనేది కలిసి వస్తుంది. ఇక మైత్రేయ ముహూర్తం 29/3/2024 శుక్రవారం రాత్రి 9:25 నుండి 11:37 వరకు ఈ మైత్రేయ ముహూర్తం ఉంది. ఈ మార్చి 2024లో మనకి 3 మైత్రేయ ముహూర్తాలు అయితే వచ్చాయండి. మీకు ఇందులో ఏది వీలైతే అది అనేది చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అవ్వచ్చు, పాతగా చేసే వాళ్ళు అయితే అవ్వచ్చు. ఆ సమయంలో మీకు పీరియడ్స్ లేదు, వేరే ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఇంట్లో మీ వారు ఉంటారు కదా, మీ వారి చేత చేయించండి. లేదంటే పిల్లలు ఉంటే పిల్లల చేత అయితే చేయించండి. ఇక సూతకంలో ఉన్నవాళ్ళు అంటే ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు చేయొచ్చు అంటే వాళ్ళు కూడా చేయొచ్చండి నిరభ్యంతరంగా. అలాగే కొంతమంది అడుగుతున్నారు, క్రిస్టియన్స్ మన ఛానల్ చూస్తున్నారు, ముస్లిమ్స్ చూస్తున్నారు, వాళ్ళు కూడా అడుగుతున్నారు, అక్క మేము క్రిస్టియన్స్ మక్క, మేము ముస్లిమ్స్ మక్క, అయినా ఈ మైత్రేయ ముహూర్తం చేయొచ్చా అక్క అని అడుగుతున్నారు. నిరభ్యంతరంగా చేయొచ్చండి. మీరు చేసి మీ యొక్క దేవుడు ఎవరైతే ఉంటారో, యేసు అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళ పటం ముందో దాని ముందో మీరు క్యాండిల్ వెలిగిస్తే క్యాండిల్, దీపం వెలిగిస్తే దీపం, దాని ముందు కూడా మీరు కవర్ని పెట్టి మీరు నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వచ్చు. అదండి ఈరోజు మైత్రేయ ముహూర్తం యొక్క టైమింగ్స్, సమయాలు తెలుసుకున్నాం, ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాం. అదండి ఈరోజు వీడియో. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో చాలా పూజా సామాగ్రి అనేది అవైలబుల్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే తప్పకుండా నన్ను వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించడానికి అయితే ప్రయత్నించండి. నేను అక్కడ మీకు ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని కూడా అన్ని విషయాలు తెలియజేస్తాను. మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.